మొట్టమొదటిసారి బైబిల్లో యూదా బెత్లెహేము అనే మాట ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచనం రాయబడింది. దయచేసి చదవండి. ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచనం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. చాలండి. ఇక్కడ చూస్తే మనకందరికీ తెలుసు, అట్లు రాహేలు పాతిపెట్టబడింది. ఎక్కడ పాతిపెట్టబడింది? అట్లు రాహేలు మృతి నొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. ఇక్కడ చూస్తే మొట్టమొదటిసారి పాత నిబంధనలో రాయబడిన ఈ సంఘటన ఏమిటంటే, రాహేలు, ఎవరు రాహేలు మనకందరికీ తెలుసు. లేయా రాహేలు గురించి, యాకోబు రాహేలు గురించి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇప్పుడు ఇంత ప్రేమించి లేదా 14 సంవత్సరాలు కొలువు చేసి ఎంతగానో ప్రేమించే ఈ యాకోబు భార్య ఇక్కడ చూస్తే మనం చదివిన వచనంలో అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. సాడ్ ఇన్సిడెంట్, మరణము, చావు. ఎంతో ప్రాణప్రదముగా ప్రేమించే భార్య 14 ఏళ్ళు కొలువు చేసి ఆ విధంగా 14 ఏళ్ళు మామదిర వెట్టి చాకిరి చేసి పొందుకున్న భార్య చచ్చిపోతుంది. సోదరుడ సహోదరి, ప్రేమించే భార్యను కోల్పోయాడు యాకోబు. ప్రాణప్రదముగా ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రాణప్రదముగా ప్రేమించి ఆ భార్యను కోల్పోయాడు. గొప్ప వేదన, మనోవేదన, హృదయం తల్లడిల్లిపోయింది యాకోబుకు. యూదా బెత్లెహేము లేదా బెత్లెహేము ఎఫ్రాతా, దుఃఖము, మరణము. యాకోబుకు బహు దుఃఖము కలిగించిన స్థలము. సోదరుడ సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో, లేదా నీ జీవితంలో, లేదా మన జీవితాల్లో ఇలాంటి దుఃఖమైన పరిస్థితి ఉందా? మరణం ఏర్పడిందా మన ఇంట్లో? లేదా కీడు ఏర్పడిందా? దుఃఖము ఏర్పడిందా? అంటే తీవ్రమైన మన సొంత వారిని కోల్పోయి కానీ, లేదా ఒక ఉద్యోగం పోయి కానీ, లేదా వ్యాపారం పోయి కానీ, లేదా కుమార్తెను కోల్పోయి కానీ, ఏదైనా సరే ఒక తీవ్రమైన దుఃఖము, ఒక తీవ్రమైన బాధ మిగిల్చిందా? అయితే శుభవార్త ఏమిటంటే, దేవుడు దీనిని మార్చబోచున్నాడు.